దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో నీకు అసలు పోరాటం లేదా? ఆత్మకు శరీరానికి మధ్యలో పోరాటం జరగటం లేదా? చాలా మందికి ఆర్థిక పోరాటాలు కూడా ఉన్నాయి కదా. అనారోగ్యంతో పోరాడుతున్న వారిలో ముందు వరుసలో మేమే ఉన్నాం కదా. సువార్త నిమిత్తమైన పోరాటములలో క్రైస్తవులు సేవకులు అనుభవిస్తున్నారుగా. కొంతమందికి దేవుని చిత్తము కాకపోయినా బలహీనులై భార్యాభర్తల మధ్య పోరాటాలు ఉన్నాయి, ఇరుగు పొరుగు మధ్య పోరాటాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాల్లో పోరాటాలు ఉన్నాయి, ఉద్యోగంలో వ్యాపారంలో పోరాటాలు ఉన్నాయి. పోరాటం ఏదైనా ఎక్కడైనా ఏ రూపంలో వచ్చినా నీకొక ఆయుధం ఉంటే తప్ప గెలవలేవు కదా. ఈ క్రమంలో ఏదో ఒక ఆయుధం ఇవ్వకుండా దేవుడు పంపడు. నీ పోరాటాలలో నీ సావు నువ్వు జారాన్ని తమాషా చూసే రకమా నా దేవుడు? నీ చెయ్యి విడిచి పెడతాడా నా దేవుడు? మరి జయిస్తే మరి నీకేమన్నా ఉంటుందా, లేకపోతే మరి నీ ఇష్టం అని ఒక ప్రకటన జారీ చేసి తాంబూలాలు ఇచ్చాము తన్నుకు జావుండనే పెద్ద మనిషి రకమా దేవుడు? లేదు నాయనా. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉంటాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని వాక్యం తెలియజేస్తాడు.